ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ బుజ్జి పానీయం. వెల్కమ్ బ్యాక్ టు శ్రీ మూన్లైట్ టారోట్. గైస్, ఎలా ఉన్నారు? సో ఈరోజు మీ పర్సన్ మీ గురించి ఏం ఫీల్ అవుతున్నారు, కరెంట్ ఎనర్జీస్ ఏంటి, కరెంట్ ఫీలింగ్స్ ఏంటి అని చూసేద్దాం అనుకున్నాను. సో ఈ రీడింగ్ అనేది ఎవరికి వర్తిస్తుందో మీకు తెలుసు. నేను ఆల్రెడీ కార్డ్స్ని షఫిల్ చేసి ఉంచాను. సో చూసేద్దాం ఏంటి కరెంట్ ఫీలింగ్స్ మీ గురించి. యూనివర్స్, ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ రీడింగ్. ఈ పర్సన్ మిమ్మల్ని మిస్ అవుతున్నారని చెప్పచ్చు. ఓకే, ఈ పర్సన్ అయితే సెకండ్ ఛాన్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా ఇక్కడ ఉండింది. ఎందుకంటే ఈ పర్సన్ తన టాక్సిక్ బిహేవియర్ అనేది ఇంకా పోలేదు, ఉంది. బట్ మీరు ఏదైతే ప్రేమని ఇస్తూ ఉండేవాళ్ళో, ఏదైతే చేస్తూ ఉండేవాళ్ళో అదంతా కూడా ఈ పర్సన్కి థ్రిల్లింగ్ అనేది ఇచ్చుండేది. బట్ ఇప్పుడు అదంతా తగ్గింది, మీరు ఇవ్వట్లేదు. మీ ఎనర్జీని మీరు బ్యాక్ స్టెప్పింగ్ వేశారు, గ్రౌండింగ్ ఎనర్జీలో ఉంటున్నారని చెప్పొచ్చు. బట్ ఈ పర్సన్కి సంథింగ్ ట్రూత్ అనేది ఈ పర్సన్కి మీ గురించి ఏదో రివీల్ అయిపోయింది. మీరు మీ బిహేవియర్, మీ యాటిట్యూడ్, సమ్ ట్రూత్ ఏదో మీ గురించి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టిన ట్రూత్, థర్డ్ పార్టీ సిచ్యువేషన్ మీరు ఫేస్ చేస్తుంటే ఆ ట్రూత్ ఏదో రివీల్ అయింది. సో ఈ పర్సన్ ఏంటంటే మీతో మాట్లాడాలి అని అయితే ఖచ్చితంగా అనుకుంటూ ఉన్నారు. వాట్ ఎవర్ ఇట్ హ్యాపెన్, తన అపాలజీ చెప్తారా అంటే లేదు, బట్ మాట్లాడాలి. సంథింగ్ తను ఏదో మీకు చెప్పాలని అయితే వెయిట్ చేస్తున్నారు. అపాలజీ అయితే కాదు, బట్ ఇప్పుడైతే మీతో లాయల్గా ఉండాలని అయితే అనుకుంటున్నారు. బట్ ఇక్కడైతే మీరైతే బౌండరీస్ అయితే మీరు పెట్టేసినట్టుగా ఇక్కడ చూపిస్తుంది. అండ్ తను సాల్వ్ చేసుకోలేని చిక్కుముళ్ళు మీ ఇద్దరి మధ్య పడిపోయినాయి. బట్ ఈ పర్సన్కి తెలుసు మీది సోల్మేట్ కనెక్షన్ అండ్ మీ ఎనర్జీ ఇంకెవరిలో తనకి లభించదు అని కూడా ఈ పర్సన్కి తెలుసు. అండ్ మీరే తన సోల్మేట్ యాక్చువల్లీ. అండ్ అందుకే ఈ పర్సన్ మీకు అంతా డీప్ అటాచ్డ్ అనేది అయిపోయి ఉన్నారు. బట్ పాస్ట్లో ఈ పర్సన్ మీతో ఉన్న సమస్యని క్లియర్ చేసుకోవాలి అని ఏదైతే ప్రయత్నాలు చేశారో అవి ఇంకా చిక్కుముళ్ళు పడిపోయాయి. ఇంకా సాల్వ్ చేసుకొని అంత దూరం అనేది మీ ఇద్దరి మధ్య పెరిగిపోయింది. ఎస్, ద వాల్స్ హౌ విల్ బి అవుట్కమ్. ఓకే, మీరు కమిట్మెంట్, లాంగ్ టర్మ్ కమిట్మెంట్ గురించి మీరు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే ఖచ్చితంగా ఈ పర్సన్ మీ నుంచి ఎవరు ఎలాగైతే పారిపోతూ ఉన్నారో అదే పర్సన్ మిమ్మల్ని చేస్తారు కమింగ్ సూన్. సో గైస్, ఈ రీడింగ్ని క్లైమ్ చేసుకోండి 222. ఓకే, 222తో ఈ ఎనర్జీని క్లైమ్ చేసుకోండి. నేను మీ బుజ్జి పానీయం.